గత 4 రోజుల నుంచి సాక్షి మీడియా, సాక్షి ఛానల్, సాక్షి పేపర్లో ప్రచురితమవుతున్న డిబేట్లని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి భారతీరెడ్డి ఒక మహిళ అయ్యుండి ఇటువంటి ప్రచారాలని ప్రచురితం చేస్తున్న భారతీరెడ్డి వెంటనే రాజధాని రైతులకి, రాజధాని ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మరి గతంలో కూడా రాజధాని ప్రాంతం అంతా దళితులు నివసించే ప్రాంతము. రాజధాని దళితులు ఈరోజు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈరోజు ఒక వేశ్యలుగా చిత్రీకరించి, ఒక ఎయిడ్స్ పేషెంట్లుగా చిత్రీకరించి మాట్లాడుతున్న విధానాన్ని భారతీరెడ్డి ఖండించకుండా సాక్షి ఛానల్లో ప్రచురితం చేస్తున్నందుకు భారతీరెడ్డి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ ఈరోజు ఎంతో వేదంతో గురి చెంది మరి అన్నం నీళ్లు కూడా లేకుండా పస్తులు పడకుండా ఈరోజు భారతీరెడ్డిని, కృష్ణంరాజుని మరి సాక్షి ఛానల్లో మాట్లాడినటువంటి మరి కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. కానీ వెంటనే కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ నిన్న సజ్జల మాట్లాడుతున్నాడు. శంకర్ జాతి మనుషులు వీళ్ళంతా శంకర్ జాతికి పుట్టిన వాళ్ళని, శంకర్ జాతి వాళ్ళు ఎవడురా అని అడుగుతున్నావు. నువ్వు శంకర్ జాతులకి, నానా కుక్కలకి పుట్టినోడు నువ్వురా. నువ్వు మాట్లాడుతున్న మాటలు నిన్ను చెప్పులు తీసుకొని, చీపురులు తీసుకొని నిన్ను ముఖం పగిలే వరకు, కొట్టే వరకు మేము నిద్రపోవని మేము ఒకటే తెలియజేస్తున్నాం. వెంటనే సాక్షి ఛానల్ని రద్దు చేయాలి, సాక్షి ఛానల్ని మూసివేయాలి. మరి సాక్షి ఛానల్లో ప్రచురితో మాట్లాడిన వాళ్ళంటూ వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని ఈ రాష్ట్ర మహిళ అందరం మేము డిమాండ్ చేస్తున్నాం.